వెంకటలక్ష్మి గారు. గురువు గారండి, పాదాభివందనాలు సార్. అలాగే నా పేరు ఏ వెంకటలక్ష్మి అండి. నేను సబ్బవరం మండలం అండి, అనకాపల్లి జిల్లా నుంచి జాయిన్ అయ్యాను. ఫస్ట్ లెవెల్ చేశాను సార్. చాలా హ్యాపీ అనిపించింది. అందులో నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. సెకండ్ లెవెల్ అయితే ఇంకా అంటే నాకు నేను ఏదైనా చేయగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్ చాలా మీరు నాకు ఇచ్చారండి. అలాగే ఎనర్జీ లెవెల్స్ అయితే ఇంకా అడగవసరం లేదు సార్. అసలు ఇప్పుడు తిన్నా తినకపోయినా నేను ఎలాగైనా బ్రతికగలను. నీళ్లు గాలి ఉంటే ఎక్కడైనా బ్రతికగలను అనేటటువంటిది ఒకటి. ఇంకొకటి ఏంటంటే దేన్నైనా ఫేస్ చెయ్యాలి అంటే నాకు నేను 1కి 10 సార్లు చాలా ఎక్కువ ఆలోచించుకుంటూ డిప్రెషన్ లో ఉండేదాన్ని గురువు గారు. నేను దీన్ని ఎలా గెయిన్ అవ్వగలను, అసలు నాకు సాధ్యం కావట్లేదు అనేటటువంటి రోజుల నుంచి ఈ రోజు అసలు నేను దేన్నైనా ఫేస్ చేయగలను, ఎక్కడైనా ఉండిపోగలను. అసలు ఎలాంటి పెద్ద సమస్య వచ్చినా ఖచ్చితంగా నాకు నేను దాన్ని సమర్థించుకోగలను అన్నంతటి మెంటల్ సపోర్ట్ అనేది చాలా చాలా అండి గురువు గారు. ఇక అది మాటల్లో చెప్పలేను. ఇంకా బాడీ సేఫ్ వచ్చేసరికి అయితే అండి జనాల దగ్గరికి వెళ్ళటమే భయం. అసలు ఏం చేసావు, ఇదంతా నీకు ఎలా సాధ్యం పడింది, అసలు ఎంత సాధ్యమా నీకు, ఇవి అంత లిక్విడ్ తీసుకుంటే ఇన్ని పనులు ఎలా చేస్తున్నావు అన్నది వాళ్ళందరిలో కూడా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ నాకు సర్టిఫికేట్ ఇచ్చారండి మా వారు. దాంతో పాటు మిగతా చూసే జనాలు అందరూ కూడా అసలు నీకు ఇది ఎలా సాధ్యం అవుతుంది, ఖచ్చితంగా నేను చూసి ఫాలో అవ్వాలి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అలాగే నాకు ఫస్ట్ ఏదైనా మైనస్ ఉంది అంటే పోస్ట్ పోన్ చేసే అలవాటు నాకు చాలా ఎక్కువ ఉంది గురువు గారు. ఆ లెవెల్ 1 కి వచ్చే వరకును. లెవెల్ 1 లో మీతో మాట్లాడాను. మాట్లాడేటప్పుడు మీరు చెప్పారండి. చెప్పినట్టు నేను ఫాలో అయితే ఈ రోజు పోస్ట్ పోన్ చేసే తత్వం అనేది నా నుంచి ఫస్ట్ దూరంగా వెళ్ళిపోయింది. ఏ పనైనా చెయ్యాలంటే లేదు, ఇప్పుడు ఈ ఆలోచన వచ్చిందంటే ఇది ఇప్పుడు అమలు చేయాలి, ఇప్పుడు చేయాలంటే చేసేస్తాను అన్నదే తప్పించి ఇంకా నాకైతే ఇంక వేరే థాట్స్ గానీ వేరే ప్రాబ్లమ్స్ గానీ ఏమి లేదు సార్. హెల్త్ అయితే చాలా బాగుందండి. ఒకటి వెన్నుముక్క లాస్ట్ లో నొప్పి వస్తుందని చెప్పేసి నిన్నే మీతో మాట్లాడడం జరిగింది సార్. మీరు ఏం ఎనర్జీ ఇచ్చారో నాకైతే తెలియదు కానీ నిన్నటికి ఈ రోజుకి చాలా మార్పు వచ్చింది సార్. ఆ పెయిన్ లో కూడా చాలా హ్యాపీగా కూర్చోగలుగుతున్నాను. మెడిటేషన్ లో 2 hours కూర్చోగలుగుతున్నాను సార్. అసలు నాకు నేనే ఆశ్చర్యమైనంతగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఇది ఎన్ని జన్మలో సుకృతం ఉంటేనే గానీ మీ పాదాల దగ్గర మేము చేరే అవకాశం మాకు రాదు సార్. ఇలా వచ్చింది అనుకుంటే మీతో జీవితాంతం జర్నీ చేయాలనేది నా సంకల్పం సార్. నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా దీన్ని చెప్పి జాయిన్ చేయాలనేది నా ఆలోచన సార్. నమస్తే గురువు గారు. చాలా చాలా పాదాభివందనాలు సార్. అలాగే ఇంకొకటి మరి ముఖ్యంగా చెప్పవలసిందండి. నేను 6 kg వెయిట్ తగ్గాను సార్. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ కలిసి. నెక్స్ట్ అంటే నేను మిమ్మల్ని అడిగాను, సార్ నాకు ఇలా ప్రాబ్లమ్స్ ఉంది, నేను దీన్ని ఫేస్ చేయలేకపోతున్నాను ఏంటి అని చెప్పేసి అంటే మీరు గుర్తొచ్చేటప్పుడల్లా వాటర్ తాగమన్నారు సార్. అసలు ఇప్పుడు నాకు అవి వేరే వేరే ఆలోచనలు ఏవి లేకపోయి ఇప్పుడు ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాటర్ తాగండి అంటే నేను ఒక ఆమె నాకు చెప్పారండి. ఏదైనా గుర్తొస్తే వాటర్ తాగమన్నావు కదా, నేను తాగాను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పేసి మా రిలేషన్ ఒక ఆమె చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా దాన్నే ఫాలో అవుతున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది గురువు గారు. పాదాభివందనాలు సార్. నేను నేను అడగకుండానే నాకు ఇంకో మాట కూడా నేను చెప్పారండి. నేను ఏ ప్రాబ్లమ్స్ లో అయితే ఉన్నానో, నేను ఎలా అయితే ఆలోచిస్తున్నానో నేను మెంటల్ గా దాని లోపల లోపల తీసుకునేదాన్నండి. అసలు నేను ఇన్ని పనులు చేశాను, ఇంతమందికి ఇన్ని విధాలుగా హెల్ప్ చేశాను. నా వరకు వచ్చేసరికి ఏంటి పరిస్థితి అని చెప్పేసి నేను చాలా ఎక్కువ మదన పడేదాన్నండి. అది నేను అడగకుండే నా మనసులో ఉన్న మాటని మీరు ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నిజంగా అది నేనైతే ఎప్పటికీ మర్చిపోలేని విశేషం సార్ గురువు గారు అది. నిజంగా అలాగే ఉన్నాను సార్. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది గురువు గారు. ఆల్ రైట్. గుడ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా